వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మళ్ళీ మహమ్మారి వ్యాపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి. ఇది అందరము వింటున్న విషయాలే, అందరు కూడా లైట్ తీసుకుంటున్న విషయాలు. ఎందుకంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు ప్రజలు. ఏమైతాదిలే, కరోనా 3 సంవత్సరాలు ఇక్కడ ఏలింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు అప్పుడేం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు కొంతమందిని బలి తీసుకుంది, అయిపోయింది. తర్వాత అందరం కూడా వ్యాక్సిన్స్ వేయించుకున్నాము, బూస్టప్ డోసులు తీసుకున్నాము, కరోనాకి ఇప్పుడు మందుంది కదా, ఏమైతుంది అనే నిర్లక్ష్యంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. కానీ అది తప్పు అని చెప్తున్నాం. ఎందుకు అంటే కూడా డాక్టర్లు కూడా అదే సూచిస్తున్నారు. మీ నిర్ణయం తప్పు, మీ నిర్లక్ష్యం తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు కూడా జనవరి నుంచి చూసుకుంటే దేశం మొత్తం మీద కూడా మనకు 4000 పైన కూడా కేసులు నమోదవడం కూడా జరిగింది. అంతేకాదు ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ అటు సైడే ఎక్కువ కరోనా కేసులు వ్యాప్తి చెందాయి. అవి దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ప్రతి రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒకటే విన్నవించారు ప్రజలకు. ఎందుకంటే మళ్ళీ కరోనా అనేది వ్యాపిస్తుంది కాబట్టి ఈ మహమ్మారి మళ్ళీ మనుషుల ప్రాణాలని బలి తీసుకోకముందే అందరూ అలర్ట్గా ఉండాలి అని ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రజలు ఏంటయ్యా అంటే అప్రమత్తం అవ్వడం లేదు. అప్రమత్తం అవ్వకుండా ఏమైతాదిలే అనే నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న రోజులు ఇవి. కానీ ఆ నిర్లక్ష్యమే ఈరోజు మన పాలిట యమపాశం అవ్వబోతుంది. అది గమనించుకోవాలి. ఎందుకు అంటే కరోనా ఎంత భయంకరమైందో అందరము చూసిన వాళ్ళమే, కల్లారా చూసామో, చెవులారా విన్నాము. అంతేకాదు మనం ఆ క్షణాలని మళ్ళీ తలుచుకోవద్దు అని భయపడే రోజులు అవి. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రజలు అప్రమత్తం అవ్వడం లేదు అంటే కేవలం కూడా ఒకటే, అప్పుడు ఏం చేశాము, ఎక్కువ కషాయాలు తాగాము, అలాగే ఫ్రూట్స్, మెడిసిన్ అన్నీ తీసుకున్నాము. ఇప్పుడైతే మెడిసిన్ ఉన్నాయి కదా, ఎందుకు మాకు ప్రాణ భయం లేదు కదా అనుకోవచ్చు. కానీ ఈ కరోనా భూతం అనేది ఎలాంటి క్షణంలో లోపల బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని కూడా కుళ్ళిపోయేలాగా చేస్తుంది. మొన్న కూడా డాక్టర్స్ చెప్పారు, మనం కూడా మా హిట్ టీవీ ద్వారా కూడా ఒక డాక్టర్తో మాట్లాడించడం కూడా జరిగింది. అది అందరూ చూశారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈసారి కరోనా వస్తే మాత్రము ఫస్ట్ లంగ్స్ని దెబ్బతీస్తుంది, కాలేయాన్ని దెబ్బతీస్తుంది, కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. అందుకే మీ ఆరోగ్యంగా అంటే మీ హెల్త్ పరంగా ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ సూచనలు తీసుకోండి, వెంటనే చెకప్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది కదా. పాజిటివ్ వస్తే ఒక 4 రోజులు క్వారంటైన్ పాటించండి. అంటే క్వారంటైన్ పాటించడం హోమ్లోనే కదా, ఎవరి ఇళ్లలో వాళ్ళే కదా క్వారంటైన్. ఒక 4 రోజులు ఎవరిని తగలకుండా ఉండేసి దానికి తగ్గట్టుగా మనం రెమెడీస్ తీసుకుంటే సేఫ్గా ఉంటాము. లేదంటే నిర్లక్ష్యం చేసి అది మనల్ని ఏం చేస్తుంది ఇప్పుడు మెడిసిన్ ఉన్నాక అంటే, అది మనల్ని ఏ విధంగా తినేస్తుందో మనకు తెలియకుండా మన ప్రాణాలని ఎత్తుకెళ్ళిపోతుంది గ్యారంటీగా. అందుకే ఇప్పుడు చాలా వరకు కూడా ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని ఎవరు మర్చిపోలేని రోజులు ఇవి. మళ్ళీ అలాంటి కరోనాని మనము తరిమి కొట్టే ప్రయత్నమే చేసి దాన్ని తరిమి కొట్టాలే తప్ప మన దాకా రానివ్వద్దు. అయితే మొన్నటి వరకు కర్ణాటకలో, మహారాష్ట్రలో, బెంగళూరు, అలాగే కేరళ అక్కడి సైడ్ ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యి కొన్ని ప్రాణాలను బలి తీసుకున్న కరోనా ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది. మీకు కొన్ని వివరాలు కూడా అప్డేట్ వివరాలు కూడా మీకు వినిపిస్తాను. భారతదేశంలో కోవిడ్ కేసులు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో 564 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అంటే ఒక 24 గంటల్లో 564 కేసులు నమోదయ్యాయి అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని ప్రజలకు విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా ఈ మేరకు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4866కు చేరింది. అంటే జనవరి నుంచే ఇది కూడా. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మొత్తం 7 చనిపోయారు. అంటే ఒక్కరోజే 7 చనిపోయారు కరోనా కారణంగా కేవలం. మరి జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అంటే 2025 జనవరి నుంచి లెక్క పెట్టుకుంటే మరణాల సంఖ్య 51కి చేరింది మన దేశంలో. మరి ఏపీలో నిన్న ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. మరి ప్రస్తుతం ఏపీలో 50 కేసులు ఉన్నాయి, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంటే మనకి ఏపీలో కూడా కొంచెం ఎక్కువగానే విస్తరిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 50కి పెరిగిపోయింది కరోనా పాజిటివ్ కేసులు అనేటివి. మరి 50కి పెరిగిపోయిందంటే రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అక్కడికి ఇక్కడికి ఎంతో దూరం లేదు. ఒకప్పుడు కలిసున్న రాష్ట్రాలే ఇవి రెండు కూడా. మరి ఇక్కడ కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ సలహాలు తీసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు అయితే నమోదయ్యి ఉన్నాయి. కానీ ఆ ముగ్గురు ఎక్కడున్నారనేది ఇప్పుడైతే బయట పెట్టలేరు కదా. అందుకే ఎవరంతలో వాళ్ళకు తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ వీటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ని సంప్రదించి చాలా అప్రమత్తంగా ఉండాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటూ ఉన్నాము. రోజు రోజుకు పెరిగే ఈ కరోనా కేసుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.